స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, అసలు నిన్న అసెంబ్లీ ఎందుకు పెట్టినారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నిన్న అసెంబ్లీ మొదలు పెట్టినారు, కంటిన్యూ చేయలేక మళ్ళీ 16వ తారీఖు నుండి అసెంబ్లీ అని పెట్టినారు. అంటే దాదాపు వారం రోజుల గ్యాప్ ఇచ్చినారు. నిన్న అసలు ఎందుకు మొదలు పెట్టినారు, మళ్ళీ ఎందుకు గ్యాప్ ఇచ్చినారు, ఏందిదో అర్థం కానటువంటి పరిస్థితి. సో నిన్న ఆగినటువంటి అసెంబ్లీ, నిన్న మొదలుపెట్టినటువంటి అసెంబ్లీ మళ్ళీ ఈ రోజు నుంచి లేదు, ఒక వారం రోజులు. మళ్ళీ 16వ తారీఖు అసెంబ్లీ ఉందంటున్నారు. అంటే అసెంబ్లీ సెషన్ మరి ఎందుకు తీసుకున్నట్టు? ఆ 16th నుంచే మరి స్టార్ట్ చేసేది ఉండే కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిన్న సోనియా గాంధీ గారి బర్త్డే కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి గుర్తులేదు. అంటే మీరు చూసినట్టయితే ఏ పేపర్లో కూడా మోస్ట్లీ చాలా మటుకు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్సే వచ్చినాయి, కానీ సోనియా గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా తెలియజేయలేదు. ఎందుకంటే నిన్న నేను కూడా మెయిన్ పేపర్స్ అన్నీ కూడా ఇవే ఉన్నాయి. ఎవరివి? తెలంగాణ తల్లి విగ్రహంవే ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహంవే అన్నీ కూడా ఉన్నాయి తప్ప సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి ఎవరికి కూడా తెలీదు. ఒక అడ్వర్టైజ్మెంట్స్ లేవు, ఒక ఫ్లెక్సీలు లేవు. తర్వాత అందరూ మోస్ట్లీ చాలామంది ముఖ్యమైన నాయకులు కూడా మరి మర్చిపోయినారా లేకపోతే కావాలని వేయలేదా అనేది కూడా తెలియదు. సో కొంతమంది నాయకులకైతే నిన్న మధ్యాహ్నం తెలిసింది, అరే ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు కదా, మరి ఎట్లా చిన్న కేక్ అన్న కట్ చేద్దామని చెప్పి కొంతమంది ఇక నిన్న మధ్యాహ్నం తర్వాత ఇంకొంతమంది సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చినారు. ఇది ఇలా ఉంటే అరే ప్రతిపక్షాలు గలమెత్తి ప్రశ్నించండి రా నాయన అసెంబ్లీలో అంటే టీషర్ట్లు వేసుకొని ప్రదర్శన అంటారు. నిన్న కేసీఆర్ గారు మొన్న ఎక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని అందరితో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరితో మాట్లాడుతూ ఉంటే, అరే దిశానిర్దేశం చేస్తూ ఉంటే, సో ఎన్ని ప్రశ్నలు వేస్తారో అసెంబ్లీలో వచ్చి ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తారేమో ప్రభుత్వానికి అని చెప్పి మేము అందరం అనుకున్నాం. తీరా చూస్తే తుస్సు చిచ్చుబుడ అయినది. అంటే నేనేమంటున్నా, ప్రశ్నలు వేయడానికి తప్పించుకోవడానికి మీరు అసెంబ్లీకి రాలేదా? అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలా? మీకు తెలియదా? మీరు టీషర్ట్లు వేసుకొని ప్రదర్శన చేస్తే ఎట్లాగో పోలీసులు లోపలికి రానియరు, అరెస్ట్ చేసుకొని తీసుకుపోతారని మీకు తెలుసు. ఎందుకంటే గతంలో మీరు చాలాసార్లు ఇదే చేసినారు. మీకు తెలియకుండా ఏది జరగదు. ఓకే, మీకు అన్నీ తెలుసు. ఎస్, మీరు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర వెళ్ళడము, పాటలు పాడడము అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది, దాంట్లో నో డౌట్. కానీ మీరు టీషర్ట్లు అట్లీస్ట్ అసెంబ్లీ అయిపోయినాకన్నా వేసుకొని, లేకపోతే అసెంబ్లీ మధ్యలో లాస్ట్ టైం ఎట్లనైతే అసెంబ్లీ మధ్యలో కొంచెం డిస్టర్బ్ జరిగిందో అసెంబ్లీ మధ్యలో అసెంబ్లీ అయిపోయినాకన్నా వేసుకొని ప్రదర్శన వేసేది ఉండే. సో ఇక్కడ ఈ చిన్న చిన్న టాక్టిక్స్ మిస్ అయినారు. అసెంబ్లీకి వెళ్ళకముందే మీరు టీషర్ట్లు వేసుకొని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసే విధంగా తీసుకుపోయి బంధించి లోపలేసే విధంగా అసెంబ్లీకి వెళ్ళకుండా మీరే కావాలని చేసినారా అన్న ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గెలుపోటములు అనేది సహజం. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు గలమెత్తి ప్రశ్నించాల. ఎట్లాగో మీడియా ముఖంగా, ప్రెస్ మీట్లలో, వార్తాపత్రికల ముఖంగా ప్రతిసారి ఏదో ఒక ప్రశ్నిస్తూనే ఉంటారు, మాటకు మాటలు నడుస్తూనే ఉంటాయి. కానీ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి అసెంబ్లీ అనేది అఫీషియల్గా, ప్రొఫెషనల్గా ఈ 4 కోట్ల జనాభా కోసం, వాళ్ళ ఆకాంక్ష కోసం, సంక్షేమ పథకాల కోసం, ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం మెరుగుదల కోసం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారేమో, సంక్షేమ పథకాలు 6 గ్యారంటీల గురించి ప్రశ్నిస్తారేమో, గురుకులాల విద్యార్థుల 48 మంది బలిదానాల గురించి మాట్లాడతారేమో, 46 జీవో గురించి అడుగుతారేమో, రకరకాలుగా అనుకుంటే ఒక్క నిమిషంలో తుస్సుమనిపించారు బీఆర్ఎస్ వాళ్ళు. మా బీజేపీ వాళ్ళు మాట్లాడతామంటే ఎంతసేపు ప్రోటోకాల్ గురించే మాట్లాడినరు. అంత గట్టిగా ప్రశ్నించే నాయకుడు అసెంబ్లీలో నేను లేకపాయే. అంటే నేనేమంటున్నా, ఇంటర్నల్గా పొత్తు పెట్టుకున్నారా మీరు రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్?
కేటీఆర్ గారిని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు రేవంత్ రెడ్డి గారు ఇంటర్నల్గా ఏమైనా పొత్తు పెట్టుకున్నారా? అంటే కావాలనే కలిసి డ్రామా ఆడుతున్నారా? ప్రజల్ని ఎర్రి పుష్పాలని ఏనికి కావాలనే కలిసి డ్రామాలు ఆడుతురా? అన్న మా ప్రభుత్వం వస్తే నిన్ను కాపాడతామే, నీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని కాపాడు, ఈ మ్యాజిక్ షో ఏమైనా నడుస్తుందా? ఎందుకు కేటీఆర్ నిన్న అసెంబ్లీ లోపలికి వెళ్లకుండా ముందే కావాలని ముందే టీషర్ట్లు వేసుకొని ముందే హల్చల్ చేసిండ్రు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి కుమారుడు ఐటీ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, 10 ఏళ్ల నుంచి పదవులలో ఉన్నారు. మీకు తెలుసు అసెంబ్లీకి టీషర్ట్లు వేసుకొని వస్తే అరెస్ట్ చేస్తారని తెలుసు, అక్కడ లొల్లులైతాయని తెలుసు, పోలీసులు వ్యానెక్కిస్తారని తెలుసు. అవన్నీ నేనేమంటున్నా, టీషర్ట్లు వేసుకోవడం తప్పు అని నేను అంటలేను, మీరు క్వశ్చన్ చేయడం తప్పు అని నేను అంటలేను. కానీ అసెంబ్లీ హాల్ లోపలికి వెళ్ళి కొంచెం ఏదైనా మాట్లాడిన తర్వాత అప్పుడు మధ్యలో వేసుకొని వస్తే అది బాగుండేది. పబ్లిక్ కూడా అరే మా కోసం బీఆర్ఎస్ వాళ్ళు కష్టపడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఇదివరకు లేరు, ప్రశ్నిస్తున్నారు అని చెప్పి వాళ్ళ ప్రజా గొంతుకగా మీ గొంతులాడ వినపడుతుండే కదా. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కేటీఆర్ గారు చారణ చేయమంటే బారణ చేస్తున్నట్టు అసెంబ్లీకి పోకముందే మీరు అవన్నీ చేయడంతో ఏమవుతుంది ఇక్కడ? ఎక్కడ మళ్ళీ అసెంబ్లీలో క్వశ్చన్ చేయకుండా ఎక్కడ బలమైన ప్రతిపక్షం మీరే, బీజేపీ కాదు. ఎక్కడ మీరు క్వశ్చన్ చేయకుండా ఎక్కడ ఏం చేయకుండా ముందే వీళ్ళు పొత్తులో భాగంగా మాట్లాడుకున్నారు. అందుకే ఇట్లా డ్రామా ప్లే చేసిండ్రు ఫస్ట్ డే రోజు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సోషల్ యాక్టివిటీస్ దగ్గర నుంచి చాలామంది. మీరు నిరసన అసెంబ్లీ అయిపోయినాక వెళ్ళేటప్పుడు కూడా చేస్తుండే అక్కడ కూర్చొని. ఎన్నిసార్లు చేయలే అసెంబ్లీ మధ్యలో? మీరు ఎన్నిసార్లు చేయలేదు? వెళ్ళి కొద్దిసేపు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో కూర్చొని మాట్లాడి క్వశ్చన్ చేసి ఆ తర్వాత మధ్యలో సందర్భాన్ని చూసుకొని ఎట్లాగో రచ్చరచ్చ అవుతుంది. తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీ అనుకుంటాం. అసెంబ్లీలో ఫుడ్ భోజనాలు మంచిగా 4 రకాల అన్నీ కూడా, అటు వెజ్ నాన్ వెజ్ కావాల్సిన వాళ్ళకి నాన్ వెజ్ భోజనాలు అన్నీ. ఎంత ఖర్చు అవుతుంది అసెంబ్లీ పెట్టాలంటే? మస్తు ఖర్చు అవుతుంది. అక్కడ అంతా ఖర్చు పెట్టుకొని పోయి కూర్చొని మాట్లాడండి సార్ అంటే మీరు కొట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి డప్పు కొట్టుకున్నట్టు ఉన్నది. పాప మీరు 64 మంది ఎమ్మెల్యేలను మా రేవంత్ అన్న మాట్లాడతలేడు వాళ్ళతోటి. ఒక మీటింగ్ లేదు, ఒక చర్చ లేదు, వాళ్ళ బతుకులు ఏందో వాళ్ళ పరిస్థితులు ఏందో తెలుసుకుంటలేడు. ఇక నిన్న వచ్చిండు ఒక ఆయన, ఆ ఎమ్మెల్యే పేరు కూడా నాకు గుర్తొస్తలేదు, వచ్చి అసలు చాలా అద్భుతంగా ఉంది పాలన, అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది, అసలు అదరహో బెదరహో, అందరూ ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలందరూ చాలా బాగున్నారు రేవంత్ రెడ్డి హయాంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చెప్పే మాటలలో కూడా పాప మా ఎమ్మెల్యేకి ఎక్కడ ఒక కోశాన కాన్ఫిడెన్స్ కూడా లేడు, తడబడుతున్నాడు. అంటే ఏదైనా చెప్పినప్పుడు ఏం చెప్పాలా? నిర్భయంగా మాట్లాడాలా, భయాన్ని వదిలేయాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మాట్లాడాలా. అవేం లేవు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఏదో భయంగా ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తోటి రేవంత్ని పొగడాలి కాబట్టి రేవంత్ రెడ్డిని పొగడాలన్నట్టుగా వీళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా, నిన్న చాలా అసలే కేసీఆర్ వస్తాడు అనుకుంటే కేసీఆర్ రాడని అర్థమైంది. మీరన్నా పోయి ప్రశ్నించండి, ఇంతమంది ఉన్నారు కదా ప్రశ్నించడానికి అనుకుంటే మీరు టీషర్ట్లు వేసుకొని ప్రదర్శన చేసి నిన్న మొత్తం టైం అంతా వేస్ట్ చేయబట్టే. ప్రతిపక్ష హోదాలో మీరు ఉందామనుకుంటున్నారా, ఉండద్దు అనుకుంటున్నారా? మీ స్టాండ్ ఏంది? లేకపోతే ఎట్లాగో గ్రాఫ్ పెరిగిపోయింది, ఇక ఏం పని చేయక్కర్లే, మేము ఎట్లాగో వాళ్ళ చేతులారా గవర్నమెంట్ని వాళ్ళే ఇది చేసుకుంటున్నారు, మాకెందుకు అని చెప్పి అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే అది తప్పే. మీరు ఒకవేళ ఏం పట్టించుకోకపోతే మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే ఇంకో పార్టీకి ఏదో మళ్ళీ పట్టం కడతారు. అసలే ఎవరోడో కొత్త పార్టీలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారట తెలంగాణలో. మీ స్టాండ్ ఎప్పుడు పబ్లిక్కే. అసెంబ్లీలో మీరు గొడవ చేయాలనుకుంటే అసెంబ్లీ అయిపోయాక చేయాల్సింది, అసెంబ్లీ మధ్యలో చేయాల్సింది. మీరు మాట్లాడుకున్నవి ప్రతిపక్ష హోదాలో 2-3 మాటలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి చేయాల్సింది. కానీ అట్లా ఏం చేయకుండా మీరు ముందే అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళినారు, ఓకే వెరీ గుడ్.
ఆ తర్వాత అక్కడికక్కడ టీషర్ట్లు వేసుకొని యువకులు కాలేజ్ స్టూడెంట్స్ చేస్తారు చూసిరా. ఏం అవగాహన లేని కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది చేసినట్టు ఏదో చేయాలని చేస్తున్నట్టు చేసినట్టుంది కేటీఆర్ గారు. అది బలమైన ప్రతిపక్షం మీరే, వేరే ఎవరు లేరు తెలంగాణలో. కేసీఆర్ రాలేదు, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కేసీఆర్ రాలేదు, రారని అర్థమైంది. ఎందుకు రాలేదు? మీరు చాలు క్వశ్చన్ చేయనికని ఆయన ఫీలింగు. మరి మీరు క్వశ్చన్ చేయాలి కదా, మరి మీరు మాట్లాడాలి కదా, మరి అసెంబ్లీకి పోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ వారం రోజులు బ్రేకు. ఇక మీరు ఎప్పుడు మాట్లాడతారు, మీరు ఎప్పుడు ప్రశ్నిస్తారు? మళ్ళీ ఉన్న కొంతసేపు రేవంత్ రెడ్డిని మీరు తిట్టుడు బూతులు, మీరు ఆయన తిట్టుడు, ఆయన మిమ్మల్ని తిట్టుడే సరిపోతుంది అసెంబ్లీ మొత్తం. ఇక ప్రశ్నించే వాళ్ళు ఎప్పుడు ప్రశ్నిస్తారు? ఇక అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడతారు ప్రజల పక్షాన? నిన్న చేసింది ఎట్లా ఉందంటే చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారు, కావాలనే అట్లా చేసిండు, కావాలనే వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడడం ఇష్టం లేకనే నిన్న అట్లా కేటీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు రచ్చ చేసినారు అంటున్నారు బయట. అట్లనే అంటున్నారు బయట. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చెప్పిండేమో, కేటీఆర్కి దోస్తు కదా, పైననే ఉంటాయి ఇవన్నీ, తర్వాత అందరు వాళ్ళు ఒకటే. సో అసెంబ్లీలో వచ్చి క్వశ్చన్ చేయకుండా ఏదో ఒక లొల్లి చేసి అసెంబ్లీ గడప దొక్కవద్దురా నాయన, కావాలంటే మళ్ళీ మేము మీరు అధికారంలోకి వచ్చినాక మేము కూడా గట్లనే చేస్తాం అని చెప్పి ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే అసెంబ్లీకి వచ్చినట్టు అనిపడుతుంది. అందరు అదే అనుకుంటున్నారు. కనుక్కోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి, మరి మీ రిపోర్ట్స్ మీరు తెప్పించుకోండి. బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారు, సోషల్ యాక్టివిటీస్ ఏమనుకుంటున్నారు, మీరు నిన్న చేసింది గ్రేట్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా అనేది. ఎస్, రాహుల్ గాంధీ ఆబ్వియస్లీ పార్లమెంట్లో టీషర్ట్ వేసుకొని తిరిగిండు. వాళ్ళకి అది తప్పు కాలేదు, ఇక్కడ వీళ్ళకి తప్పు అయింది. అక్కడ కాంగ్రెస్ని వీళ్ళు ఫాలో అయితే ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? వీళ్ళకి రాదు కదా. అక్కడ ఒకటి చెప్తుర్రు, వీళ్ళు చేసేది ఒకటి చేస్తారు. ఇక్కడ ఆయన పాపం మా రాహుల్ గాంధీ చెవులో క్యాలీఫ్లవర్ పెడుతున్నారు. ఎట్లుంది పాలన అంటే, ఆ ప్రజాపాలన అద్భుతంగా ఉంది సార్, చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో దీపాదాస్ మున్షి గారు ఏదో తను ఉన్నామా తెల్లారిందా అయిపోయింది. అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే లేదు. మళ్ళీ ఇక్కడ ఏ మేనేజ్మెంట్, ఇక్కడ మేనేజ్మెంట్లు అయితే ఉంటాయి. సో మీరు ప్రధాన ప్రతిపక్ష హోదాలో, నేను ఏమంటున్నా, మీరు టీషర్ట్లు వేసుకోవడం తప్పంటలేను, కానీ అది ఎప్పుడు వేసుకోవాలా? అసెంబ్లీ సగంలోనో సందర్భం చూసి మీరు 2 ముక్కలు మాట్లాడిన తర్వాత అప్పుడు గొడవ చేస్తే బాగుంటుంది. అంతేగాని మీరు అసలు అసెంబ్లీ గడప దొక్కకుండా, ప్రజల పక్షాన ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా రచ్చ చేసినారు. కాబట్టి అందరికీ అనేక రకాలైనటువంటి డౌట్లు వస్తూ ఉన్నాయి. కావాలనే చేసిండ్రా, రేవంత్ రెడ్డి చేయమంటేనే చేసిండ్రా? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ప్రశ్న అడుగుతారా, దేనికి సమాధానం చెప్పాలా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తే అందరు చూస్తారు దేశవ్యాప్తంగా. ఓకే, వీళ్ళు ప్రశ్నించకుండా ఉండాలంటే వీళ్ళు అసెంబ్లీ లోపలికి రావద్దు, అసెంబ్లీ లోపలికి రావద్దంటే వీళ్ళు ఎక్కడో అక్కడ అణిచివేయాలా, ఎక్కడో అక్కడ చేయాలా. అండ్ ఇంటర్నల్గా మీ ఇద్దరు అసెంబ్లీకి రావద్దని మాట్లాడుకుంటే అందుకే రాలేదు, అందుకే గొడవ అయిందని చెప్పి అనుకుంటున్నారు. మీ స్టాండ్ ఏంటి ప్రజల పక్షాన అని చెప్పి నేను మరొక్కసారి కేటీఆర్ గారిని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీ స్టాండ్ ఏంది? చేతులారా చేసుకోకండి మళ్ళా గ్రాఫ్ అనేది కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల, కాంగ్రెస్ మీ పేపర్ లీకేజీల వల్ల, మీ వల్ల ఎట్లనైతే కాంగ్రెస్ గ్రాఫ్ ఆటోమేటిక్గా పెరిగిందో అట్లనే రేవంత్ రెడ్డి యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తితో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆ విషయం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా పోతా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటున్నారా లేదా అనేది పక్కన పెడితే సెకండరీ. సో మీరు దీన్ని ప్రజల్లోకి ముందరికి తీసుకుపోతారా, ఇంకా ప్రశ్నిస్తారా, ఇంకా డోస్ ఎక్కువ పెంచుతారా? ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా మళ్ళా పార్టీ గ్రాఫ్ అనేది మొత్తానికే పడిపోతుంది. ఆచితూచి అడుగులేయండి, క్షణికావేశ నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి నేను మరొక్కసారి కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను. మీరేమైనా మాట్లాడేది ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, అసెంబ్లీకి వచ్చి కొట్లాడండి, లేదా వీళ్ళతోటి కుమ్మక్క అయిపోయినారని చెప్పి అందరూ అనుకోవాల్సి ఉంటుంది.